గుట్టుచప్పుడు కాకుండా జరిగే దొంగతనాలు, ఆధారాలు లేకుండా చేసే నేరాలు పోలీసులకు సవాల్గా మారాయి. అలాంటి కేసుల మిస్టరీని ఛేదించడం ఇప్పుడు సులువైంది. ముసుగు వేసుకున్న కారు చీకట్లో వచ్చిన నిఘా నేత్రాల నుంచి తప్పించుకోలేరు. సీసీ కెమెరాలు వినియోగించుకొని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక కేసులు ఛేదిస్తున్నారు. కేసుల దర్యాప్తులో ఈ నిఘా నేత్రాలు చాలా కీలకంగా మారాయి. నేరాలను ఛేదించాలంటే ఆధారాలే కీలకంగా మారుతున్నాయి. ఎలాంటి క్లూ లేకుండా జరిగే నేరాల్లో డిజిటల్ ఆధారాల ప్రాధాన్యత పెరుగుతుంది. నిందితులను పట్టుకోవటంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో సాంప్రదాయబద్ధంగా జరిగే కేసుల దర్యాప్తు ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా వేగవంతమైంది. గతేడాది డిసెంబర్ 31న విజయవాడలోని జక్కంపూడి కాలనీకి చెందిన అరుణ అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. 25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సీసీ కెమెరాలే నిందితుడిని పట్టించాయి. గుర్రం అరుణ అనే ఆమె 31st నైట్ పురస్కరించుకొని చర్చిలో ప్రేయర్స్కి వెళ్ళటం జరిగింది. ఇది అదనగా చూసుకొని ఆమెను కలవటానికి వచ్చినటువంటి సొంత మేనలుడే గుంటూరు నుంచి వచ్చి వాళ్ళ పిల్లలు ఆమె చర్చికి వెళ్ళినటువంటి సమయంని అదనగా చూసుకొని వెనక డోర్ నుంచి లోపలికి ప్రవేశించి ఆ యొక్క ఐరన్ బీరువాను కూడా అక్కడ ఉన్నటువంటి తాళంతోనే తీసేసి లోపల ఉన్నటువంటి నియర్లీ 22 కాసుల బంగారు ఆభరణాలు, తర్వాత వెండి ఆభరణాలు, కొంత క్యాష్ని దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఆధారం చేసుకొని ఇతను ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాడు, ఏ విధంగా మళ్ళీ ఎగ్జిట్ ఇచ్చాడు అనేటువంటి అనాలిసిస్ మా యొక్క సిసిఎస్ టీమ్స్తో అనాలిసిస్ చేసినప్పుడు ర్యాపిడోని బుక్ చేసుకొని అక్కడ నుంచి అతను పారిపోవడం జరిగింది. అప్పుడు ఆ ర్యాపిడో వాళ్ళతో కాంటాక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. జగ్గయ్యపేటకు చెందిన ఓ వ్యాపారస్తుడిని విజయవాడలో కొంతమంది వ్యక్తులు పోలీసుల పేరుతో బెదిరించి 25 లక్షల రూపాయలు కాజేశారు. ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను అరెస్టు చేశారు. ఇలా చాలా కేసుల్లో నిఘా నేత్రాలే కీలకంగా మారుతున్నాయి. మేము పోలీసులం, నీ దగ్గర ఈ డబ్బు ఎందుకు ఉంది, దేనికోసం నువ్వు తీసుకెళ్తున్నావు, అతన్ని భయపెట్టి అతని చేతిలో ఉన్నటువంటి 25 లక్షల క్యాష్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే అతను తేరుకొని మనకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు మేము ఆ రోజు నైట్ వెహికల్ చెకింగ్ లో ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రభాస్ కాలేజ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ మ్యాట్రిక్స్ కెమెరాస్ని కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేయబడి ఉన్నాయి. వెంటనే కమాండ్ కంట్రోల్లో ఒక టీము, అక్కడ ఒక టీము, తర్వాత చుట్టూ ఉన్నటువంటి అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేసి ఈ ముద్దాయిల్ని 24 అవర్స్లోనే చకచక్యంగా పట్టుకొని ఆ కేసులో కూడా మేము 25 లక్షల రూపాయలని రికవర్ చేయటం జరిగింది. ఈ విధంగా మనకి ఈ యొక్క విజయవాడ సిటీలో సీసీ కెమెరాల ద్వారా నిందితుల్ని చాలా త్వరితగతిన పట్టుకోవడం జరుగుతుంది. గతంలో నేరస్తులను పట్టుకోవడంలో ఇబ్బందికర పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పని సులువైందని పోలీసులు చెబుతున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో దాదాపు 10,000 కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎలాంటి కేసునైనా 24 గంటల్లోనే ఛేదిస్తున్నామని క్రైమ్ ఏడీసీపీ రాజారావు తెలిపారు. మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఒక యజ్ఞంగా భావించి సిటీ మొత్తంలో కూడా, కమిషనరేట్ మొత్తంలో కూడా ఒక 10,000 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి సాంకేతికంగా ఈ యొక్క నిందితులను పట్టుకోవడంలో 24 గంటల్లోనే, ఒక్కొక్కసారి ఇంకా 6 అవర్స్ 4 అవర్స్, ఒక్కొక్కసారి గంటల్లోనూ కూడా పట్టుకున్న కేసులు ఉన్నాయి మన విజయవాడ సిటీలో. గతంలో ఈ కెమెరాలు లేనటువంటి పరిస్థితుల్లో ముద్దాయిలను పట్టుకోవాలంటే చాలా ఇన్ఫార్మెంట్ సిస్టమ్ని, ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, కొంతమంది పోలీసుకి కేసుల గురించి భయపడి ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈరోజు ఆ పరిస్థితిని మేము అధిగమించడం జరిగింది. కెమెరాలు చక్కగా ముద్దాయిలను పట్టించడంలో మనకి ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. నేరం చేసి పోలీసుల కళ్ళు కప్పైన తిరగవచ్చు గాని సీసీ కెమెరాల నిఘా నుంచి తప్పించుకోలేరని పోలీసులు నేరస్తులను హెచ్చరిస్తున్నారు.